పొలంలో రోజు అంతా కష్టపడి ఇంటికి వచ్చాక చెల్లి చేతితో ఆవకాయ పచ్చడి కలిపి తినిపిస్తుంటే ఆ వచ్చే హ్యాపీనెస్ వేరు మామ. హలో మామ, ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న రోజులు వచ్చేసాయి. మన పంట పూర్తయి ధాన్యం చేతికి రావడం అంటే చాలా సంతోషం మామ. ఈ రోజు నేను మా అమ్మ కలిసి ధాన్యం కోయడానికి పొలంకి వచ్చేసాం. వచ్చి రాగానే కోతలు కోయడం స్టార్ట్ చేసేసాం మామ. కోసిన ధాన్యాన్ని మేము తీసుకొచ్చిన తాడుతో కట్టేసి కలంకి అయితే తీసుకొచ్చేసాం. తీసుకొచ్చిన మరుసటి రోజు ట్రాక్టర్ తో తొక్కించేసాం. తొక్కించిన గడ్డిలు అయితే వేస్ట్ అవ్వకుండా ఒక సైడ్ కుప్పెట్టేసాం. ఆవులు మేకల ఆహారం కోసం. మా ఊరి చిన్నపిల్లలకి చూడండి మంట వేసుకోవడానికి ధాన్యం తొక్కలు తీసుకెళ్తున్నారు. మీ ఊళ్ళల్లో కూడా చిన్నపిల్లలు ఇలానే తీసుకెళ్తారా? అయితే కామెంట్ చేయండి. ఫైనల్ గా మట్టించిన ధాన్యం ఈ విధంగా కూడబెట్టేసాం. సూర్యుడు అస్తమిస్తున్న టైంలో మేము మట్టించిన ధాన్యం కూడబెట్టి ఉంటే ఆ బంగారు వెలుగులో మా ధాన్యం బంగారంలా మెరుస్తుంది మామ. అన్ని పనులు అయిపోయాక మా ఆచారం ప్రకారంగా అగరవర్తులు వెలిగించి కొబ్బరికాయలు అయితే కొట్టేశాం. మా ఊర్లలో ఆచారం ప్రకారం ధాన్యం మట్టించిన వెంటనే అగరవర్తులు వెలిగించి కొబ్బరికాయలు కొట్టడానికి ఒక చిన్న అర్థం ఉంది. అగరవర్తులు అంటే ఒక మంచి శుభం, ఇంట్లో అదృష్టం రావాలని నమ్మకం. కొబ్బరికాయలు కొట్టడం అంటే ఆయుష్ని ప్రారంభించే చిన్న సంకేతం. కొబ్బరికాయ పూర్ణం సుమంగలి అని ఒక మంగళానికి సింహనం. దాన్ని కొట్టడం అంటే ఇంట్లోకి వస్తున్న ధాన్యంకి లక్ష్మీదేవితో పోలిక. కొట్టిన వెంటనే ధాన్యం బస్తాలో వేస్తామంటే ఇళ్లలో సంపద కలగాలి అని అర్థం. సో ఇది మామ ఇవాళ ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయ మామ. ఓకే మామ, బాయ్. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. టేక్ కేర్ ఆల్.